చివరికి అవిడన్నా అది పై తిడతా అంటే పైకి కెమెరా లైట్ అది రియల్ కళ్ళు ఉన్నట్టుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. వచ్చేసాం మన ఈరోజు పెనుగొండ వ్యూ చూపిస్తాను చెప్పాను. ఊటీ కూడా సరిపోదు, మనం అంత బాగుంటుంది. ప్రతి ఒక్కటి చూడండి, ఈ వీడియోలో పెడతాను. కాళికాదేవి చూపించేసాను. ఇలా పెనుగొండ కొండ మీద వచ్చి ఒకటి అలాగే 2-3 వీడియోస్ వస్తాయి. ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడండి, చూస్తే మీకు పక్కగా క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయలు బంగ్లా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను పక్కగా. అంతవరకు చూస్తూనే ఉండండి. ఆ పేరు సతీష్ పండు, కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కాళికాదేవి టెంపుల్ మీరు నా ముందుల వీడియో కానీ చూస్తుంటే మీకు అర్థమయ్యేది. ఈ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, ఆ వీడియో తర్వాత ఈ వీడియో చూడండి అనమాట. మీకు కోనేరు అని చెప్పాను కదా, ఆ కోనేరు ఎదురుగానే కాళికాదేవి టెంపుల్ రూట్ అనమాట. ఆడ యారో మార్క్ కూడా వేసింది మీకు కాళికాదేవి టెంపుల్కి దారి అనమాట. మీరు చూసుకొని రావాలన్నమాట. ఎందుకంటే అన్ని రాళ్ళు గుట్టలు ఉంటాయి అన్నమాట. మన ఆ రాళ్ళు గుట్టల లోపల నుంచి మనం వెళ్ళాలా లోపలికి చూసుకొని రావాలి. ఎందుకంటే వర్షం పడినప్పుడు అంతా రాళ్ళ మీద పాచి అవన్నీ ఉంటాయి, జారి కింద పడి కాలు చేతులు జరుపుకుంటారు. అప్పుడు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం మనం మంచిదన్నమాట. ఆ తర్వాత ఇంకా కాళికాదేవి ఈ టెంపుల్కి బిఫోర్ శ్రీకృష్ణదేవరాయలు ఉన్నప్పటి నుంచి ఉన్నమాట 400 years బ్యాక్. అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు యుద్ధానికి పోయేటప్పుడు ఇక్కడికి వచ్చి బలించేవాళ్ళు అనమాట. కాళికాదేవి బలించి ఒక్క రోజు యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అనమాట అని ఇక్కడ అన్నవాళ్ళు చెప్తున్నారు. అందులో బిఫోర్ కరోనా ముందులో కూడా ఈయన శ్రీకృష్ణదేవరాయలు అన్ని తిరణాలు చేసేవాళ్ళు అనమాట. ఇయర్లీ వన్స్ కాళికాదేవికి వచ్చేస్తారంట. ఆ తర్వాత ఎవరు పెద్దగా శ్రీకృష్ణదేవరాయలు చనిపోవటం, ఎవరు పెద్దగా పట్టించుకోపోవటం చెప్పాను కదా గుర్తు నిధులు అని చెప్పి కాళికాదేవి కాడికే వచ్చి ఏదన్నా బలించి అది కోడిని మేకల్ని బలించి ఇక్కడ గుర్తు నిధులు ఉన్నాయని చెప్పి వేశారన్నమాట. అంత గందరగోళం చేసేసారు ఫ్రెండ్స్. ఇదే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇదే మాట. అయినా మీరు చూసుకుంటున్నారండి, ఇది వ్యూ ప్రకారంగా చూసుకుంటే మీరు ఈవినింగ్ 4 to 5 ఆ టైంలో వచ్చినప్పుడు, లేదా నవంబర్ డిసెంబర్లో ఆ మంచు కాలంలో వచ్చినప్పుడు మీకు వ్యూ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మంచు కానీ చెట్లు కానీ మీరు చూసుకో, ఫొటోస్ కూడా బాగుంటుంది. విజిట్ చేయొచ్చు మీరు పక్కాగా. ఇక్కడ చాలామంది వచ్చిపోతూ ఉంటారు, దర్శనం చేసుకుంటారు కాళికాదేవి. అసలు ఎట్లా ఉండదండి చూసుకో, ఫస్ట్లోనే చూసుంటారు మీరు. అసలు నిజంగా రియల్గా మమ్మల్ని చూస్తున్నట్టు ఉంటుంది ఆ కాళికాదేవి, మనం ఆస్వాదిస్తున్నట్టు ఉంటుంది అన్నమాట. మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి. మరి మాత్రం పక్క ఫస్ట్ టైం చూసినప్పుడు నాకే భయం వేసింది, ఆ తర్వాత ఓకే అనిపించింది. మీరు చూడొచ్చు, చిన్న రాయి లోపల మాట గుడి ఉందన్నమాట. గుడి అప్పట్లోనే పక్కల కొట్టి చేశారో లేదా ఎట్లా ఉందో మాత్రం నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు అన్నమాట. అది విషయం కూడా నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చూస్తే మాత్రం పక్కాగా కనుక్కొని మాత్రం మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్ చేస్తాను. మీరు చూడొచ్చు లోపల చిన్న దారం, అన్న చెల్ల ఎట్లా చిన్న ముఖద్వారం అట్లా అలా చిన్న ద్వారం అన్నమాట. లోపలికి వచ్చి ఎందుకంటే రాయి లోపల పెట్టారు, లోపల రాయి బయటంతా పెద్ద బండరాయి, అది బండరాయి పగల కొట్టి లోపల కాళికాదేవి దేవత మాట స్టాచ్యూ ఉందన్నమాట, విగ్రహం ఉంది. మీరు చూడొచ్చు నీట్గా. మీకు లైట్ వేసి చూపిస్తాను చూడండి, మూల ఉంటుంది. అసలు నిజంగా తల్లి మీరు చూస్తున్నట్టు భయంకరంగా అందుకోని ఉంది కాళికాదేవి కదా. అయినా మనం మంచి ఉద్దేశంతో మంచి బుద్ధిగా పోయి చూసి మంచి ఫొటోస్ దిగి రావచ్చు. ఫొటోస్ అని కదా, మంచి విజిట్ చేసి రండి, మంచి చూడండి. ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలంటే నా ఛానల్ మాకు సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఇప్పుడుగా ఛానల్ చాట్ చేయండి, కొంచెం వీడియోస్ ఎడిట్గా ఉంటాయి, అయినా నా బెస్ట్ ఇస్తాను మీకు మాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. కొంచెం ఇన్ఫర్మేషన్ ఈసారి కనుక్కొని నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో వచ్చి శ్రీకృష్ణదేవి బంగ్లా వీడియో చూపిస్తాను. అది కూడా కొంచెం అటు ఇటు ఉంటుంది, కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.